హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మిల్లెట్ ఇడ్లీ చూసాం కదా, ఇప్పుడు మిల్లెట్ పౌడర్ మిక్స్ అనమాట. అంటే బిజీ షెడ్యూల్లో ఉన్న వాళ్ళకి చాలా పని వస్తుంది. ఇది పౌడర్ ఇంట్లో ఉందనుకోండి, ఇన్స్టెంట్ ఎనర్జీ అనమాట. టోటల్గా 6 మిల్లెట్స్. సోళ్ళు 2.5 కేజీలైనా పర్లేదు, 3 కేజీస్ అయినా ప్రాబ్లం లేదు. మిగతా సోళ్ళతో పాటు మిగతా 6 రకాల మిల్లెట్స్ ఏంటో కూడా చూద్దాం. గంట్లు, పెద్ద గంట్లు అంటే షాప్లో ఇస్తారండి. గంట్లు 1/2 కిలో వేసుకుంటాం. ఏ గ్లాస్ తీసుకున్నామో అదే గ్లాస్తో మొత్తం అన్నీ కూడా. గంటలు ఒక 1/2 కిలో, జొన్నలు ఒక 1/2 కిలో. ఇవి మిల్లెట్స్ కదండి, మనకు రైతుల దగ్గర నుంచి వీళ్ళంతా చేసి తెచ్చినా సరే కంపల్సరీగా డస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది. బాగా మనం వాష్ చేసుకోవాలి. అరకలు ఒక 1/2 కిలో. అలాగే ఊదలు కూడా ఒక 1/2 కిలో తీసుకోవాలి. పౌడర్ మాత్రం మంచి ఎనర్జీ ఇస్తుందండి. అది యూటిలైజ్ చేసిన తర్వాత మీరే చెప్తారు. ఆఖరిగా సామలు అంటే సోళ్ళు, గంట్లు, జొన్నలు, అరకలు, ఊదలు, సామలు, 6 రకాలతోని మిల్లెట్ పౌడర్ రెడీ చేసుకుంటాం అనమాట. 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాష్ చేసుకుంటాం. మినిమం 5 times వాష్ చేయాలి, ఎందుకంటే చాలా ఎక్కువగా వస్తుందండి డస్ట్ అంతా కూడా. వాష్ చేయడానికి కూడా కొంచెం టైం తీసుకుంటాం. ఎందుకంటే ముందు వాటర్ వేసి ఒక 5 minutes అలా సోక్ చేసి వదిలేస్తే చాలా డస్ట్ వస్తుంది. చూడండి, చూపిస్తాను కావాలంటే. వాటర్ వేసిన తర్వాత ఒక 5 minutes వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే దానిలో ఉన్న డస్ట్ అంతా ఆల్మోస్ట్ పైకి వచ్చేస్తుంది అనమాట. దాన్ని ఒకసారి మళ్ళీ మనం చేయి పెట్టి కడుక్కుంటే ఆ వాటర్ వస్తుంది. అయితే వాటర్ వచ్చేటప్పుడు అరకలు అవి కొంచెం తేలిక కాబట్టి పైకి తేలితో వచ్చేస్తుంటాయి. వాటిని మనం ట్యాప్ చేసుకుంటూ బ్యాకప్ చేసుకొని మళ్ళీ కడుక్కోవాలి. లేకపోతే మనం వాష్ చేసేసరికి సగం మిల్లెట్స్ కూడా అలా వెళ్ళిపోతుంటాయి. ఆ వాషింగ్లో కూడా కొంచెం జాగ్రత్తగానే చేసుకోవాలి. చూడండి ఎంత డస్ట్ అంతా వచ్చిందో, చాలా డస్ట్ ఉంది. నాకు 5 times వరకు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు మంచి ఎండలో ఆరేసుకుంటే ఒక 2-3 hours ఆరిపోతుంది మొత్తం అంతా కూడా. ప్రత్యేకంగా 2 days 3 days ఆరబెట్టాల్సిన అవసరం ఏమీ ఉండదు. డస్ట్ అయితే చాలా వస్తుందండి. ఒక 15 minutes ముందు మనం అలా సోక్ చేస్తే అందులో ఉన్న డస్ట్ అంతా పైకి వచ్చేస్తుంది. మనం ఒకసారి బాగా మళ్ళీ కలిపి కడుక్కొని దాన్ని అలా క్లియర్ చేసుకుంటే బాగుంటుంది. పౌడర్ మాత్రం ఇన్స్టెంట్గానే కలుపుకోవాలి. వెయిట్ లాస్కి పని వస్తుంది, బోన్ స్ట్రెంత్కి బాగుంటుంది. అలాగే మనకి ఆకలేదనమాట. ఎంతసేపు మనం ఒక 2 glasses తీసేసుకున్న తర్వాత ఎంత వర్క్ చేసినా దాహం అనిపించదు ఈ సమ్మర్లో. అలాగే మనకి ఆకలి కూడా వేయదు. మంచి ఎండలో ఆరేసుకున్నాం అనుకోండి, ఆరేసుకున్న ఒక 2-3 hours సరిపోతుందండి. బాగానే ఆరిపోతాయి. ఆరిపోయిన తర్వాత చక్కగా పౌడర్ ఆడించుకొని తెచ్చుకోవచ్చు. కాకపోతే ప్రాసెస్ అనేది అంబలి చేసినట్టుగానే చేసుకుంటాం. రాగి మాల్ట్ చేస్తాం కూడా అలాగే చేసుకుంటాం. కాకపోతే ఒక చిన్న లిటికేషన్ అనమాట. అంటే పౌడర్ మనం వాటర్లో వేసిన తర్వాత ఒక 10 minutes వదిలేయాలి. అంటే మిల్లెట్స్తో కదా, అందుకని 2 cups తీసుకుంటున్నాను నేను ఇక్కడ. 2 cups ఇలా వేసుకున్న తర్వాత ఒక 10 minutes అలా వదిలేసి ఆ తర్వాత దాన్ని మనం యూస్ చేసుకుంటాం. ఒక చిన్న గిన్నెలో కొంచెం సాల్ట్ వేసుకొని, వాటర్ వేసుకొని దాన్ని బాయిలింగ్ అయ్యే వరకు ఉండాలండి. ఎందుకంటే అంబలి చేసుకున్నా అట్ ద సేమ్ టైం మనం ఈ పౌడర్తో మిల్లెట్ పౌడర్తో మనం మిక్స్ చేసుకున్నా సరే ఖచ్చితంగా వాటర్ బాయిలింగ్ అయ్యే వరకు వెయిట్ చేస్తేనే మనకి ఈ పౌడర్ వేసిన వెంటనే అది ఉడికిపోతుంది అనమాట. లేకపోతే మనం ఫాస్ట్గా అయిపోతుంది కదా, ఎలాగైనా హీట్ అయిన తర్వాతే కదా అనేసి వేసేసాం అనుకోండి, తొందరగా పిండి ఉడకదు. 10 minutes తర్వాత ఇలా పూర్తిగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని వాటర్ బాయిలింగ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. వాటర్ బాయిలింగ్ అయిన తర్వాత ఈ కప్పుతో దీన్ని ఇలాగే మనం తీసుకొని వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలపాలి. ఇది కొంచెం మనం ఫాస్ట్గా అయిపోద్ది కదా అని వేసేసినా సరే ఉండలు కట్టేసి అది మనకి తాగడానికి కూడా బాగోదన్నమాట. మంట ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని బాగా కలపాలండి. మెల్లిగా కలుపుతూ ఉండాలి. చిక్కబడేంత వరకు కలుపుతూ ఉంటే
చిక్కబడుతున్న కొద్దీ మీకు ఇంకా వాటర్ మీకు సఫిషియెంట్ తెలియకపోతే కనుక ఇంకా వాటర్ వేసుకోవచ్చు. ఒక్క 2 మినిట్స్ అలా మనం కలుపుతూ ఉంటే చిక్కగా అయిపోద్ది. చూడండి ఎలా చిక్కగా వచ్చేస్తుందో. ఇంకా అలా 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 కలుపుతూనే ఉండాలి. కలుపుతున్నంతసేపు అయితేనే అది బాగుంటుంది, లేకపోతే ఉండలు కట్టేస్తుంది అనమాట. చిక్కగా అయిపోయింది, దించేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకున్న తర్వాత కొంచెం చల్లారనివ్వాలి, లేదా గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు. బటర్ మిల్క్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో, ఎందుకంటే పచ్చిది కదా, అది చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం మజ్జిగ మిక్స్ చేసుకొని బాదం పిక్కలతో తినొచ్చు, బనానాతో తినొచ్చు, మీ ఇష్టం, ఎలా తీసుకున్నా పర్వాలేదు. కానీ మంచి ఎనర్జీ అయితే ఇస్తుంది. మిల్లెట్ పౌడర్ మేము సమ్మర్ అంతా యూజ్ చేస్తాం, ఎందుకంటే పిల్లలకి ఇంకా ఈ మంత్ అంతా టిఫిన్స్ ఏమీ పెట్టకుండా ఓన్లీ ఈ పౌడర్ బేస్ చేసుకొని పెడతాం. హెల్తీ డ్రింక్ ఇది. ఓకే గైస్, ఇంకో హెల్తీ వీడియోతో కలుద్దాం. సబ్స్క్రైబ్.